ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికలు కమల్నాథుల్లో సంతోషాన్ని నింపాయి. 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అఖండ విజయం సాధించినటువంటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు ఇటు గోవాలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. మణిపూర్లో పోరు హోరాహోరీగా ఉంది. అయితే పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోంది. దీనిపై మనం చర్చను చూస్తున్నాం. రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఫలితాల తర్వాత ఎట్లాంటి కొత్త పార్టీని చూడొచ్చు అంటారు? ఇటు పార్టీ వ్యవస్థాగతంగా కానివ్వండి, లేదంటే ఇటు పాలనలో, నిర్ణయాలలో, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో మరింత వేగవంతమైన, మరింత అలాంటి నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎట్లాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది? ఎజెండా మారదు. ఎజెండా ఈజ్ డెవలప్మెంటల్ ఎజెండా. కాకపోతే దాన్ని స్పీడప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఏదైతే రిఫార్మిస్ట్ ఎజెండా చేపట్టామో ఆ ఎజెండా స్పీడప్ కావడానికి ఇది మాకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే పొలిటికల్లీ వీఆర్ గోయింగ్ టు బి స్ట్రెంగ్త్ అండ్ రాజ్యసభలో కూడా మాకు మెజారిటీ రాబోతూ ఉంది. రాజ్యసభ మెజారిటీ వస్తుంది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కూడా మాకు మెజారిటీ వస్తుంది. కాబట్టి మాకు ఇంకా 2.5 సంవత్సరాలు, అంటే యూ కెన్ సే 2 ఇయర్స్ మాకు ఒక సమయం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ రానున్న 1 ఇయర్లో ఏదైతే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఎజెండా ఉందో దాన్ని ఇంకింత స్పీడప్ చేస్తారు మోడీ గారు. ఖచ్చితంగా ప్రజలకు ఈ సంవత్సరం చివర 2018 కూడా మీకు చాలా కీలకం కాబోతుంది. గతంలో మీరు అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలను కూడా మీరు ఎన్నికల్లో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే మీ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఈ విజయం స్ఫూర్తితో అక్కడ కూడా విజయానికి వెళతారా? ప్రజా వ్యతిరేకతను అధిగమిస్తారా? తప్పకుండా మాకు ఈ విజయం అనేది ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అది కాకుండా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో మోడీ గారు ద టాలెస్ట్ లీడర్. ఆయన చరిస్మా మొత్తం యావత్ దేశంలో పనిచేస్తూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు మీరు గమనిస్తే లోకల్లో లీడర్స్ని తయారు చేస్తూ ఉన్నాం. మధ్యప్రదేశ్ చూస్తే శివరాజ్ సింగ్ చౌహాన్, మీరు ఛత్తీస్గఢ్ చూస్తే రమణ్ సింగ్ గారు కానీ, అలా లోకలైజ్డ్ లీడర్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక ఫేస్ను మేము ప్రొజెక్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ మాకు మొత్తం స్టేట్లో ఒక 5 నుంచి 6 లీడర్లు, ఒక బలమైనటువంటి నాయకులు ఉన్నారు. అయితే వ్యూహాత్మకంగా ఎవరిని ప్రొజెక్ట్ చేయలేదు. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య లేదంటారు? లేదు, డెఫినెట్గా లేదు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి బలమైనటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీ తయారు చేస్తూ ఉంది. ఇంతకుముందు అన్నారు రాహుల్ గాంధీ గారు 40 ఏళ్ళు ఉన్నారు, ఇంకో 20 ఏళ్ళు రాజకీయాలు చేస్తారన్నారు. ఒకప్పుడు బీజేపీని ఏమని విమర్శించారు? వాజ్పేయి పోతే ఎవరు అన్నారు? వాజ్పేయి పోతే అద్వానీ వచ్చారు, అద్వానీ పోతే మోడీ ఉన్నారు. మోడీ కూడా ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈ పార్టీలో టాలెస్ట్ లీడర్ కొనసాగుతారు కావచ్చు. దాని తర్వాత కూడా నాయకులు పుట్టుకొస్తారు. సో అందుకే భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, ఒక ఐడియాలజికల్ పార్టీ. కాబట్టి నాయకులకు కొదవలేదు. మా ఎజెండా మారదు, మా ఐడియాలజీ మారదు. ద ఎజెండా విల్ బి ద సేమ్, ఐడియాలజీ విల్ బి ద సేమ్. ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అయితే ఒక్కటి మాత్రం చాలా స్పష్టం, ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది కులాల కుంపటి రాజకీయాలు ఏదో దానికి తెరదించనుంది. ఇప్పటికైనా ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టు. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు కంప్లీట్గా డెసిమేట్ కావడానికి కారణం ఏంటి? మీరు ఒక సోషల్ ఈక్వేషన్, దళిత్ ప్లస్ మైనారిటీ, దళిత్ ప్లస్ మైనారిటీ ప్లస్ బ్రాహ్మణ్స్, ఈ రకమైనటువంటి మీరు సోషల్ ఈక్వేషన్ తో ప్రజల ముందుకు వెళ్ళారు. డెవలప్మెంట్ ఏ రోజైనా మాయావతి గారు మాట్లాడారండి? కాబట్టి దానికి చెంపపెట్టుగా ఈరోజు తీర్పిచ్చారు ప్రజలు. ఈరోజు డెమోగ్రఫిక్స్ మారుతున్నాయి, యువతలో ఆస్పిరేషన్స్ మారుతున్నాయి. ఆస్పిరేషన్స్ అర్థం చేసుకున్నటువంటి పార్టీలు కావాలని చెప్పేసి ప్రజలు ఈరోజు తీర్పునిచ్చారు. రైట్, సమీకరణలు మారుతున్నాయి అంటున్నారు. సామాజిక సమీకరణలు బీజేపీ విజయం ద్వారా ఉత్తరప్రదేశ్లో ఎట్లా మారచ్చు? ఏ వర్గాలు కొత్తగా రాజకీయ అధికారాన్ని సంపాదించుకునే అవకాశం ఉందంటారు? ప్రధానంగా అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు. ఇంతకు ముందు ఏమాత్రము రాజకీయ ప్రాతినిధ్యం కానీ, చట్టసభల్లో ప్రాతినిధ్యం కానీ, లేదా ఏ రకమైన ప్రోత్సాహము కరువైనటువంటి వాళ్లకు ఈ సమీకరణలో ఈ ఘన విజయాల అనంతరము బీఎస్పీ విజయం ద్వారా గతంలో దళితులకు అధికారం దక్కింది. అది కొన్ని వర్గాలుగా జరిగింది. ఇప్పుడు ఒక 66 దళిత కులాలు, ఒక 79 బీసీ కులాలు ఉన్నప్పుడు వాళ్ళ స్థానాలను బట్టి, వాళ్ళ యొక్క శాతాన్ని బట్టి, వాళ్ళకు విద్య, ఇతర ఉపాధి, ఇతర రాజకీయ రంగాల్లో, అనేక రంగాల్లో వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలం మేము, మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వము లేదా ఈ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు మేము భాగస్వాములము అనే సాధికారత కల్పించి వాళ్ళ ఆ భావన చెంది ఆ రకంగా వాళ్ళు ముందుకొస్తేనే ఇది మాది, ఈ పార్టీ లేదా ఈ వ్యవస్థ మాది, మా కోసం పనిచేసి మనం దీన్ని మనమే అభివృద్ధి చెందుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రకమైన చీలికల వల్ల 1-2 కులాలకే లేదా మతాలకే పరిమితం కావడం వల్ల ఐక్యత దెబ్బతింటా ఉంది.
దేశ ప్రజల విశాలమైన ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అసలు సమస్యలు ఏమిటి? మన జాతి అభివృద్ధికి ప్రజలు మొత్తంగా విద్యా ఉపాధి కల్పనకు కానీ లేదా ఇతర రాజకీయ రంగంలో కావలసిన మార్పులకు కానీ మన దేశాన్ని మరింత అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దడానికి కానీ చేయవలసిన మార్పుల గురించి ఒక ఏకాభిప్రాయం అనేది అందరి మధ్య సాధించాల్సిన అవసరం ఉంది. ఆ గురుతర బాధ్యతను ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ పైన, ముఖ్యంగా నరేంద్ర మోడీ పైన బాగా పెరిగింది. ఎందుకంటే రానున్న జూలైలో రాష్ట్రపతి ఎన్నిక ఉంది. ఆ తర్వాత వెనువెంటనే మన గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎక్కడైతే వరుసగా విజయాలు సాధించినారో అప్పుడు అక్కడ కూడా ఈ రెండు మూడు సార్లు ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి కూడా, కాబట్టి అక్కడ కూడా కొత్త వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకా దీంట్లో ఇంకా భాగస్వాములు చేయని సామాజిక వర్గాలను, మత వర్గాలను కూడా ఒక సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తే ఇది సమగ్రమైన ఎట్లా ఉంటుందంటే ఒక సుపరిపాలన, ఒక అభివృద్ధి, దానికి తోడు సామాజిక న్యాయం అనేది ప్రధాన అంశంగా ఈ అన్నిటినీ కలబోతగా ఈ సమ్మిళితమైన అభివృద్ధి సాధించగలిగితే మన దేశము ప్రపంచంలో మరింత ముందుకు పోవడానికి వీలవుతుంది. రైట్. రవీంద్ర గారు, మీకేమనిపిస్తుంది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి విధానానికి, మోడీ యొక్క పాలనకు దక్కినటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చా? స్థానిక అంశాలకు ప్రభావం కూడా ఉందా? తప్పకుండా తక్షణం మనం చూస్తే మోడీకి డెఫినెట్గా ప్రజలు మద్దతు పలుకుతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ థియరిటికల్గా మనం చూస్తే అంత ఇంత సిద్ధాంత బలం మీద వచ్చినటువంటి ఎస్పీ, బీఎస్పీ ఎందుకని అంత పూర్తిగా పడిపోయినాయి అనే విషయాన్ని మనం కనుక చూస్తే, ఈ ఎస్పీ వాళ్ళ సిద్ధాంత బలం ఏంటి? లోహియా గారి సిద్ధాంత బలం మీద తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళు అనుకరించడంలో లేదా దాన్ని అనుసరించడంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఘోరంగా విఫలమైనారు కాబట్టి ఎస్పీ అక్కడ గుర్తుపోయింది. అట్లాగే బీఎస్పీకి సిద్ధాంత బలం కాంశీరామ్ గారు సృష్టించారు. కాంశీరామ్ గారు పోయినందువల్ల, ఆయన సిద్ధాంతాన్ని వీళ్ళు సరిగ్గా తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాన్ని సిస్టమేటిక్గా వాడినందువల్ల బీఎస్పీ పార్టీ పూర్తిగా గుర్తుపోయింది అక్కడ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రైటిస్ట్ పార్టీలు, కార్పొరేట్ శక్తులు, లేకుంటే వ్యాపార వర్గాలు పవర్లోకి వస్తున్న ట్రెండ్ మనం అమెరికా నుంచి కింది వరకు చూస్తున్నాం. ఇది ఒక వరకు వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుందని కూడా అనుకోవడానికి లేదు. మనం ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళ రాజకీయ రంగంలో మన 70 ఏళ్ల చరిత్రలో, లేకుంటే 100 ఏళ్ల చరిత్రలో చాలా షార్టెస్ట్ పీరియడ్. ఈ షార్టెస్ట్ పీరియడ్లో వచ్చిన విజయాలను చూసి బీజేపీ వాళ్ళు మురిసిపోనక్కర్లేదు, మిగతా వాళ్ళు ఇది దిగులు చెందనక్కర్లేదు. అట్లా కనుక మనం చూసుకుంటే ఎవరికి వాళ్ళు సిద్ధాంతపరమైన బలాన్ని పెంచుకొని పార్టీలను బలోపేతం చేసి దేశాన్ని స్ట్రెంథెన్, ఇప్పుడు మనం ఒక రకంగా చూస్తే 127 కోట్ల మందిని పరిపాలించే సంస్థ, లెట్ మీ కంప్లీట్, 129 కోట్ల ప్రజలను పరిపాలించే సామర్థ్యం కేంద్రానికి నిజంగా ఉందా అంటే లేదని చెప్తున్నాం. మన రైల్వేలను చూస్తే, మన సైన్యాన్ని చూస్తే, మన రకరకాల కేంద్ర ప్రభుత్వ విభాగాలను చూస్తే, టెలిఫోన్ చూస్తే ఆ సత్తా సంతరించుకోలేకపోతుంది కేంద్రం. అట్లాగే ఎన్నికల సంస్కరణలో కూడా మనం చాలా వెనుకబడ్డాం. ఈ రకంగా సిద్ధాంతపరమైనటువంటి లేదా పరిపాలన సామర్థ్యాలు సంతరించుకోవడం కేంద్రం కనుక సఫలం కాకపోతే, సామర్థ్యం పెంచుకోకపోతే దేశ విచ్ఛిన్నానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా సీరియస్ అంశం అండి, చాలా మంది పట్టించుకోవట్లేదు. సిద్ధాంత బలం అయితే చాలా ఇంపార్టెంట్. ఈ తాత్కాలిక విజయాలు ఇవి నిజానికి వెరీ షార్ట్ పీరియడ్. దీన్ని మనం చూసి సంతోషించక్కర్లేదు, రాణాలు దిగిరిపడక్కర్లేదు. కాకపోతే సిద్ధాంత బలం పెంచుకుంటూ, ఓటర్లని అప్రమత్తం చేస్తూ, జనాలకి కొంచెం అభివృద్ధి కార్యక్రమాల వాళ్ళకి చవి చూపిస్తూ, నిజానికి వాళ్ళ అన్ని ఉత్పత్తి కార్యక్రమాలే జరుగుతున్నాయి అటు కేంద్రంలో. కానీ నిజమైన అభివృద్ధి, నిజమైన ఎడ్యుకేషన్ క్వాలిటీ చూడండి, హెల్త్ క్వాలిటీ చూడండి, ఇవి సంతరించుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కేంద్రమైన రాష్ట్రమైన. ఆ దిశలో అది కావాలి. శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఉత్తరాఖండ్లో కూడా ఇంతవరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50కి పైగా స్థానాలను ఏ పార్టీ సంపాదించలేదు. బీజేపీ ఆఘంత కూడా సాధించింది. మరి భారతీయ జనతా పార్టీ ఈ విజయాల ద్వారా రేపు ఎట్లాంటి కొత్త పార్టీని మనం చూడబోతున్నామంటారు? ఈ విజయాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి మాత్రం స్పష్టంగా ఉందంటే, దేశంలో అత్యంత ప్రతిభావంతమైన నాయకుడిగా మోడీ గారు ఉన్నారు. బీజేపీ పార్టీని కంటే మోడీని చూస్తున్నారు ప్రజలు. మోడీ వచ్చిన తర్వాత మన దేశానికి ఒక దిశానిర్దేశం చేయగల నాయకుడు అయితే ఒకడు వచ్చాడు. ఒక వ్యక్తిగత బీజేపీ అంటే మనసులో వెంటనే మోడీ అంటే ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ మైనస్ మోడీ ఈజ్ఈక్వల్ టు 0 అనే పరిస్థితిలో కూడా ఉన్నది. బీజేపీ పేరు చెప్పేటప్పుడు మోడీ వచ్చే స్థాయిలో అతని ప్రచారం కూడా ఆ విధంగాను వ్యక్తిగత నిజాయితీ ప్రచారంగా తలగిల్లాడు. కాకపోతే వ్యక్తిగత నిజాయితీ ఒకటి మాత్రం పనిచేయదు, వ్యవస్థీగత నిజాయితీ మనకి కావాల్సింది. అందులోని ఇప్పుడు చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అధికార పార్టీలు ఫెయిల్ అయినాయి. ఎక్కడో సరే బీజేపీ, ఎస్పీకి, ఇక్కడ అకాలీదళ్ ప్లస్ బీజేపీ ఏదైనా సరే ఫెయిల్ అయినాయి. అంటే అక్కడ స్థానిక అంశాలు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎప్పుడైతే అసలు బేస్ ఏ పార్టీ ఏ సిద్ధాంతం ఏదైతే వచ్చిందో ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి
ఏ సిద్ధాంతం ఏదైతే పార్టీని పెట్టాడో ములాయం సింగ్ యాదవ్ గారు, అంటే RLD ప్లస్ కాంగ్రెస్ తో పొత్తు కలవకుండా ఉండాలని ఎప్పటి నుంచి అన్నాడో ఆ సిద్ధాంతం కూడా కాదని ఇలా అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో దాంతోపాటు ఎన్నికల ముందే కుటుంబ గొడవలు ఇవన్నీ కూడాను ఇతని సోషల్ ఇంజనీరింగ్, మోడీ గారు చేసిన సోషల్ ఇంజనీరింగ్ బాగా వర్కౌట్ అయింది. దాంతో ఒక్క ముస్లిం ఓటర్ ఒక ఆయనకి సీట్ ఇవ్వకపోయినా కూడా అక్కడ అందరూ కూడా అతన్ని బీజేపీని స్వాగతించారు. అదే దేశంలో ఇక్కడ ఎప్పుడైతే బీఎస్పీ ఫెయిల్యూర్ అయిందో ఆ బలవంతా కూడా యాడ్ అయింది. యాక్చువల్గా 210 సీట్స్ 200 అంత అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ బీఎస్పీ వైఫల్యం భారతీయ జనతా పార్టీ చాలా సగా కలిసింది. అదే సందర్భంలో ఇక్కడ పంజాబ్ లో చూస్తుంటే మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ అక్కడ గెలిపిందంటే ఏదో సిద్ధు వచ్చాడని కూడా కాదు, అక్కడ వంశపారపర్య రాజకీయాలకు ఇసుకెత్తిపోయి ఉన్నారు, లోకల్ గా ఉన్న డ్రగ్స్ మాఫియాకి ఇసుకెత్తిపోయి ఉన్నారు. అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత సీఎం గారు కోళ్ళేమో సెంట్రల్ మినిస్టర్ ఎన్ని చూసిన తర్వాత లోకల్ గా ఉన్న డ్రగ్స్ మాఫియా ఎన్ని చూసి లోకల్ గా ఉన్న ఆ ప్రభుత్వ వ్యతిరేకతని అక్కడ క్యాష్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో గోవాలో చూసారు, గోవాలో ఎప్పుడైతే RSS ప్రచారకర్తను బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టినప్పుడు ఒక హంగ లాంటి పరిస్థితి ఏర్పడింది. రేపు పొద్దున ఈ రెండు కలవచ్చు, ఎందుకంటే RSS భావజాలం బీజేపీ భావజాలం ఒకటి కాబట్టి మళ్ళీ బీజేపీ అధికారులు రావచ్చు. కాకపోతే అక్కడ స్పష్టంగా సీఎం క్యాండిడేట్ అక్కడ ఓడిపోయారు. అదే సందర్భంలో ఇక్కడ మణిపూర్లో చూడాలి, మణిపూర్లో 3 సార్లు, 4వ సారి మళ్ళీ సీఎం క్యాండిడేట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అక్కడ గెలుపొందారు. ఇరోమ్ షర్మిలా మీద గెలిచారు. పైగా ఇరోమ్ షర్మిలా అంటే ఆమె జీవితం ఆ రాష్ట్రానికి నిజంగా త్యాగం చేసింది, 16 సంవత్సరాలు దీక్ష చేసి, అయినా కూడా ఆమెకు 90 ఓట్లు మాత్రమే అక్కడ ప్రజలు ఇచ్చారు. అంటే ఓవరాల్గా చూస్తుంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత వచ్చిన ఫలితాలు మాత్రంగా తీసుకుంది. ఎందుకంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ పంజాబ్కి ఎంత ఉంటుందో, ఉత్తరప్రదేశ్కి ఎంత ఉంటుందో, గోవాకి ఎంత ఉంటుంది. నిజంగా ప్రజలందరూ స్వాగతిస్తే అన్ని రాష్ట్రాల్లోనే బీజేపీ రావాలి. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం నిజం, మనం ఇందాక అనుకున్నట్టు ఈ దేశానికి దిశానిర్దేశం చేయగల నాయకుడిని అనగా మోడీ అని ప్రజలు మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నారు. అంటే ప్రజల్లో నాయకత్వంగా మోడీకి అత్యంత విశ్వాసం వచ్చింది అన్నటువంటిది విషయం ఉంది. దాంతో ప్రతిపక్షాలకు వీక్నెస్ ని కూడా క్యాష్ చేసుకోవడంలో స్ట్రాటజిక్ గా చక్కగా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. రైట్. రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో అఖండ విజయాన్ని, ఉత్తరాఖండ్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే గోవాలో మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. గోవా ముఖ్యమంత్రి ఓటమి పాలయ్యారు. పోరు కూడా హోరాహోరీగా అన్నట్టు కొనసాగుతోంది. మరి గోవా అలానే మణిపూర్లో కూడా పరిస్థితి అట్లానే ఉంది. ఇప్పటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. అయితే పోరు మాత్రం హోరాహోరీగా కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. దీని గురించి విశ్లేషణ చూద్దాం. అనీష్ గారు, మీకు గోవా గురించి ఏమనిపిస్తోంది? లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి పాలు కావటం, అలానే కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగటం, ఇతరులు చెప్పుకోదగిన స్థాయిలో 3-4 సీట్లు గెలవటం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? ఓటర్ నాడిని మనం గోవాలో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓటర్ నాడి ఇక్కడ క్లియర్గా ఉందండి. యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేసింది. అండ్ సైమల్టేనియస్గా పారేకర్ గారు ఒక యాబ్సెన్స్, ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోలేకపోయారు. గోవా భారతీయ జనతా పార్టీకి వెన్నులాగున్న పారేకర్ గారు కొంచెం డిస్టెన్స్ అవ్వడంతో గోవా స్టేట్ నుంచి ఇవన్నీ ప్రభావాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది కరెంట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పచ్చండి ఒక్కొక్క విధంగా. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ పాత మిత్రులైనటువంటి MGP అప్పుడే 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. సో దే కెన్ అగైన్ ఫార్మ్ ది గవర్నమెంట్ అన్లెస్ ఇప్పుడు మనకి ప్రొజెక్షన్స్ లో తెలుస్తుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13 స్థానాలు ఆల్రెడీ గెలిచింది అండ్ 2 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రైట్. దాంతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. ఏదైనా సరే ప్రజా వ్యతిరేకత లేదా నాయకత్వ వైఫల్యం అనేటువంటిది గోవాలో స్పష్టంగా ఉందంటారు? స్పష్టంగా కనిపిస్తుందండి. భారతీయ జనతా పార్టీకి మనం కార్నర్ చేసుకొని చూస్తే నాయకత్వం అనేది దే ఆర్ ల్యాకింగ్ దాట్. సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమవుద్ది ఇంకా రేపు ఎల్లుండి. యూపీ ఉత్తరాఖండ్ పై పెట్టినటువంటి దృష్టి గోవాపై కూడా కారణమైంది. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. రైట్. వస్తూ అండ్ మేబీ ఇంకా వస్తూ మనకి హార్స్ ట్రేడింగ్ కూడా చాలా కనిపిస్తుంది. రైట్. ఇతరుల నంబర్ ఉండడం వల్ల దేర్ విల్ బి మ్యాసివ్ హార్స్ ట్రేడింగ్. ట్రూ. మణిపూర్ ని ఎలా చూడాలి? ఈ రోజు మణిపూర్ ఇబోబీ సింగ్ హోరీగా ప్రధానితో ప్రచార సభల్లో విమర్శలు గుప్పించడం మనం చూసాం. స్టిల్ మనం రిజల్ట్ గమనిస్తే అదే అనిపిస్తోంది. మణిపూర్ పై మీరేమంటారు? మణిపూర్ పైన నంబర్లు ఎలా అన్నా ఉండనివ్వండి, బీజేపీ మాత్రం పరోక్షంగా ఒక విజయాన్ని సాధించేసింది. రైట్. నార్త్ ఈస్ట్ లో వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది దట్స్ అ గ్రేట్ డీల్. 0 నంబర్ నుంచి ఈ రోజు దే హ్యావ్ రీచ్ టు అ స్టేటస్. అస్సాం కావచ్చు, లేకుంటే ఇప్పుడు మణిపూర్, దే విల్ డెఫినెట్లీ. అస్సాంలో వికసించినటువంటి కమలం ఇటు మణిపూర్ లో కూడా తప్పనిసరిగా
ఒక చోట పాండ్ లో ఎక్కడో ఒక చోట వికసించింది, అది ఇంకా అలానే విత్తనం పడుతూ ఉంది. ఈశాన్య సరస్సులో ఉన్నటువంటి కమలం ఇటు మణిపూర్లో కూడా రావచ్చు అంట. డెఫినెట్లీ అండి. రైట్. దామోదర్ ప్రసాద్ గారు, విజయాలను కనుక గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఒక అఖండ శక్తిగా ఈరోజు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. స్పష్టమైనటువంటి ఆధిక్యత రావటం, మోడీ ఒక ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు అని చెప్పి అంటున్నారు. మరి మోడీ పాత్ర ఎట్లా ఉండబోతోంది? అలానే ఈ ఎన్నికల యొక్క ప్రభావం కేంద్ర కేబినెట్ పై ఏమన్నా ఉండబోతుందా? కేబినెట్ కూర్పు ఏమన్నా మారే అవకాశం ఉందా? ఒక్క విషయం అండి, మోడీ ఒక ప్రబల శక్తిగా ఎదిగిన, ఆయన ఒక ప్రభావశీలుడిగా, ఒక దేశ ప్రధానిగా ఆయనకు మన్ననలు అందుకునే ఇది ఉంది. కానీ బీజేపీ ఒక అఖండ శక్తిగా ఇంకా ఎదగలేదు. ఈ ఫలితాలే మనకు నిదర్శనం. మణిపూర్లో కానీ, పంజాబ్లో కానీ, గోవాలో కానీ, అంటే కాంగ్రెస్ రహిత భారతదేశం నిర్మిస్తామని వీళ్ళు నినాదం. అది సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో ఒక బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న మన దేశంలో ఆ వ్యవస్థను పటిష్టం చేయకుండా ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా ఒక నియంత్రిత ధోరణిలో సాగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించాలి. అదేవిధంగా పార్టీలో ఒక సంస్థాగత నిర్మాణాన్ని అక్కడ వాళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే మనం ఒక విమర్శ వింటున్నాం. పార్టీకి కమలదళానికి ఒక మార్గదర్శక మండలిని ఒకటి ఏర్పాటు చేశారు గతంలో. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి పెద్దలందరూ వాళ్ళని అదేమైందంటే మూకదర్శక మండలిగా ఉంది. వాళ్ళ సూచనలు ఏమి కానంటే కొందరు ఏమో అంటున్నారు కానీ అవుట్డేటెడ్ అనేది. అవసరమైనట్టు వాళ్ళ అనుభవ సారాన్ని కొంత ఈ దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడం కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే వయసు అయిపోయింది అనేటువంటి కదా. ఆ దిశగా ఆలోచించి కేంద్ర మంత్రివర్గంలో ఒక సమర్థుల్ని, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక నినాదాలు హోరుతో సాగుతూ వచ్చింది. అమిత్ షా యొక్క స్థానాన్ని మనం ఎలా చూడాలి? పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో పర్యటించారో, ఎన్నికల్లో కీలకంగా పాల్గొన్నారో, అన్ని రాష్ట్రాల్లో విజయం సాధించినటువంటి ఒక క్రెడిట్ అన్ని రాష్ట్రాల్లో సాధించలేదు. బీహార్లో ఘోరంగా ఓడిపోయినారు, బీహార్, ఢిల్లీలో ఓడిపోయినారు. మిగతా రాష్ట్రాల్లో ఏమిటంటే మహారాష్ట్రలో కూడా ఈ ఎన్సీపీ అంటే మిత్రభేదం కల్పించి కాంగ్రెస్ ఆ ప్రభుత్వాన్ని దించేసి ఆ రకంగా శరద్ పవార్ ని దువ్వి లోపుగా సొంత ఒక 122 మెజారిటీ సాధించింది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా జార్ఖండ్ లో గానీ, హర్యానాలో గానీ అది మోడీ తానే అంతటా తానే తిరిగి ఆయన గెలిపించారు, తన అభ్యర్థుల్ని నిర్ణయించారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా యూపీ చాలా కీలకమైనటువంటి రాష్ట్రం. మన దేశ మొత్తం ఒక మినీ ఇండియాగా మనం భావించేటువంటి రాష్ట్రంలో ఆయన ఇప్పుడు ఘన విజయం ఆయనకు ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. కానీ ఇప్పుడు కేంద్రంలో సమర్థం మళ్ళీ ఒక్క అమిత్ షా మాత్రమే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందుగా భారతీయ జనతా పార్టీ 300+ స్థానాలు సాధిస్తుంది. ఎందుకంటే ఆయన 1,38,000 బూత్ కమిటీలు ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా ఏడాది నుంచి పకడ్బందీ వ్యూహము, పక్కా ప్రణాళిక, వివిధ సామాజిక వర్గాల్ని కూర్చే ఆ రకంగా ఒక అజేయ శక్తిగా అనేది ఆయన చేశారు. అయితే ఇది చాలదు. కేంద్ర ప్రభుత్వంలో సమర్థతను, పటిష్టతను పెంచి ఆ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు ఏవైతే బడుగు వర్గాలు ఉన్నారో, రైతులు ఉన్నారో, ముఖ్యంగా ఉపాధి ఉద్యోగ అవకాశం పెంచడంపై శ్రద్ధ వహించకపోతే రానున్న కాలంలో వేరే పరిమాణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. రవీంద్ర గారు, చాలా క్విక్ గా ఈ ఎన్నికల ఫలితాలు పార్టీలకు నేర్పుకున్నటువంటి గుణపాఠం ఏంటి? నాకు శ్రీనివాస్ గారు అన్నారు అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మట్టి ఖర్చాయని చెప్పి. అంటే ఇబోబీ సింగ్ ఫలితం తేలాల్సి ఉంది. మరి మణిపూర్లో కనుక అది అధికారంలోకి వస్తే అది ఒకటే ఎక్సెప్షన్ అవుతుంది. పార్టీలు అట్లాంటి పార్టీలు సిద్ధాంతపరమైన బలం పెంచుకొని పార్టీ నిర్మాణాన్ని పెంచుకుంటూ పోతే పార్టీకి దోకా ఉంటుంది. ఇంట్లో ఉట్టుట్టి అభివృద్ధి కార్యక్రమాలు లేకుంటే మీడియా ప్రకటనలు చేస్తూ పోతే లాభం లేదు. మీరు చూస్తే కనుక యూపీలో ఈ రోజు కూడా భారతదేశంలో అత్యంత వెనుకబడిన గ్రామాలు యూపీలోనే ఉన్నాయి, అత్యంత వెనుకబడిన కులాలు యూపీలోనే ఉన్నాయి. బాబు రాజేంద్ర ప్రసాద్ సొంతూరికి కరెంట్ మొన్నటి వరకు లేదు. ఈ మధ్య బాబు రాజేంద్ర ప్రసాద్ ని ప్రెసిడెంట్ అందించిన ఊరికి ఈ మధ్య కరెంట్ ఇచ్చారు. అట్లా యూపీని మనం చూస్తే చాలా డిసప్పాయింట్ అవుతాం. అంత పెద్ద నాయకులు వచ్చినటువంటి యూపీ అంత వెనుకబడి ఎందుకుంది అని. ఈవెన్ యూపీ ఎంత వెనుకబడి ఉందంటే మనం ఊహించలేము అసలు. మీరు కేరళ గ్రామాలతో పోలిస్తే, ఈ తెలంగాణ గ్రామాలతో పోలిస్తే యూపీ గ్రామాలు చాలా వెనుకబడ్డాయి. అభివృద్ధి ఫలాలను సమంగా పంచాలి. బుద్ధుడు విహరించిన ప్లేస్ బీహార్ అంట. ఆయన చెప్తాడు అన్ని రకాల అన్నదారులకి అసమ వినిమయమే కారణం అంటాడు. ఈ అభివృద్ధి ఫలాలను అందరికి పంచినప్పుడే ఈ పార్టీలు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. ఈ విజయాన్ని చూసి బీజేపీ వాళ్ళు పొంగిపోనక్కర్లేదు, ప్లస్ మేమే సర్వసమర్థులు అనుకోక్కర్లేదు. డెమోక్రటిక్ స్పిరిట్ లో ఒక పార్టీ గెలవడం అవడం అనేది మా ఆ స్పిరిట్ లో తీసుకొని పార్టీని అభివృద్ధి పరచుకోవాలి, నిర్మాణాన్ని పెంచాలి, ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలి, సిస్టమేటిక్ ఎదగాల్సిన అవసరం ఉందండి. సిద్ధాంత బలం అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు 140 స్థానాలకు పోటీ చేసినాయి. బాగా సిద్ధాంత బలం ఉన్న పార్టీలే, కానీ ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి అర్థమవుతుందండి. వాళ్ళ సిద్ధాంతం మనకు సూట్ అవ్వట్లేదు అర్థమవుతుంది. మీరేమంటారు చివరిగా ఈ రోజు? ఏమీ లేదండి,
ఒక్కటి మోడీ గారిని అందరూ విశ్వసించారు, కానీ విధానాలు లేకుండా కేవలం చరిష్మాతోటే వెళ్దాం అనుకుంటే, గతంలో మనం చూసారంటే మనకి చరిత్రలో చెప్తున్న లోకనాయక్ జేపీ గారి కంటే ఎక్కువగా ఉన్న చరిష్మా కాదు, కానీ ఆయన విధానం లేకపోవడం వలన కేవలం ఇందిరాగాంధీని దింపడమే లక్ష్యంగా పెట్టుకోవడం వలన ఈ రోజు నేను చరిత్రలో లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏదో చెప్పుకుంటున్నాం లోక్ జేపీ గారు అని, బట్ ఏం లేదు. లోకనాయక్ జేపీ గారు అంటే చాలా మంది తెలియకుండా అయిపోయింది పరిస్థితి. అందుకనే ప్రజలు ఇచ్చిన ఈ బలాన్ని, ఈ ప్రజాబలాన్ని ఒక విధాన పరంగాను, అది పార్టీ పరంగా కావచ్చు లేకపోతే పరిపాలనా పరంగా కావచ్చు, చేసుకుని ముందుకు వెళితే ఆయనకి ఏదైనా లైఫ్ ఉంటుంది. కాకపోతే ఇది స్టాండర్డే అనుకుని ఇప్పుడు ఇచ్చిన తీర్పునే చూసుకుని గర్వంతో ముందుకెళ్తే మాత్రం ప్రజలు దగ్గరలో కూడా ఎలక్షన్స్ లో ఉన్నాయి, తీర్పులు మారుతా ఉంటాయి. ఈ మ్యాండేట్ నరేంద్ర మోదీ గారికి మరియు ఆయన భారతీయ జనతా పార్టీకి ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చేయండి. దాన్ని ఆయన భుజాల మీద పెట్టుకొని బాధ్యతని సరిగ్గా నిర్వహించుకోవాలి. లేకుంటే ప్రజలు ఆబ్వియస్లీ దీనికి ఆపోజిట్ మ్యాండేట్ ఇస్తారు. 2019 ఇస్ నాట్ ఫార్. రైట్. భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సంపాదించడంలో అనేక కారణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పటిష్టమైనటువంటి ప్రణాళిక, స్థానిక సమస్యలను గుర్తించటం, అభ్యర్థుల ఎంపిక, రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలను గుర్తించి వారిని ప్రోత్సహించడం వంటి అనేక అంశాలతో పాటు మోడీ చరిష్మా, అమిత్ షా నాయకత్వం, వ్యూహ చతురత, విపక్షాల వైఫల్యం వెరసి ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో అఖండ విజయం. ఈ విజయంలో అందరికీ భాగస్వామ్యం ఉంది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నా ఈరోజు బీజేపీ అంటే గుర్తుకొస్తున్నది మోడీ మాత్రమే. మోడీ ఒక శక్తిగా ఎదుగుతున్నారు అన్నటువంటి దానికి ఈ ఎన్నికలు స్పష్టమైనటువంటి తార్కాణంగా పేర్కొంటున్నారు. మరి ఈ ఎన్నికల ద్వారా దేశ రాజకీయాల్లోనూ ఇటు కీలకమైనటువంటి రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి. ఇది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం.